ఎవరిని చంపుతానో తెలీదు, ఎవరి చేతిలో చచ్చిపోతానో తెలీదు. నా మీద ఎందుకింత అభిమానం? ఎవరైనా ఇల్లాలని కోరుకుంటారు కానీ ఇస్పేటాసును కాదు అని మా అక్క చెప్పేది. అది నిజమే. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. మన పెళ్లి ఈ జన్మకు జరగదు. ఈ జన్మకు జరగకపోతే వచ్చే జన్మ దాకా అవుతాను. మొదళ్ళు తింటుంటే ఇదిలే కాని రాత్రి విసుక్కుపోతుంటే నన్నేసి చూపుతో కసిగా కలిసే కౌగిట్లో దుంపేసే సిగ్గుల్లో మిగిలేది కలేది పట్లో మబ్బుల్లో చందమా మచ్చేదో మాసిపోయే తప్పిపై కన్నె భామ ఒళ్ళోనే వాలిపోయే తాడేపల్లి గూడెల్లో నాదే లంగోడి సెంటర్ కాడ గిరిజమ్మత్త సయ్యంటావా నడుముల్లో కుదుపొచ్చి జడక్క దుడుక్కుమంటుంటే నడకల్లో అలబొచ్చి పడకి అతుక్కుపోతుంటే ఒడిలోకి నేనొచ్చి ఇరుక్కుపోతుంటే పగటేలా చుక్కొచ్చి తలకు తలాగుమంటుంటే సరిగారి కుంపట్లో రగిరే సొగసే తోడెట్టు తొలిసారి దుప్పట్లో తొరికే సరుకే కూడెట్టు గిరిజమ్మత్త సయ్యంటావా ఒళ్ళంతా అందమైతే యాడంటుకోను
నీ బెయిల్ కోసం నేను కోర్టుకెళ్తే నన్ను నీచంగా చూస్తారేమిటండి? అంత నీచమైన దుర్మార్గ పనులు మనం ఏం చేశామని? ఆశీర్వాదం. గోవిందా గోవిందా. అయ్యా, ఇన్నాళ్ళు మనం వీడిని శని అన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి అసలు సిసలైన శని ఇప్పుడు మీకు ఎదురయ్యాడు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాక మీ బతుకు బండ మీద ఉతుకవుతుందో, ఏ విపత్తు రాబోతుందో. అమ్మా, దెబ్బతైందా తల్లి? లేపు, లే. అమ్మా, హైదరాబాద్ ఇంకెంతసేపట్లో వెళ్తాం? ఇంకో 2 గంటల్లో వెళ్తాం అమ్మా. పాపం, ఇవాళ నీ పుట్టినరోజు కదా, మీ అమ్మ ఉంటే అలాగే నీకు అన్నం పెట్టేది కదా. అమ్మా, అమ్మా, చూడమ్మా, అడుగు. అమ్మా, అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను బాబుని తీసుకొస్తా. బాబు, బామ్మా, అమ్మ బతికే ఉంది బాబు, బతికే ఉంది. అదుగో. డాడీ డాడీ, అమ్మ చనిపోలేదు, బతికే ఉంది చూడు. రా డాడీ, అమ్మ తీసుకెళ్దాం. అమ్మా, అమ్మా, చూడమ్మా, డాడీ, అమ్మా, డాడీ. చూడమ్మా, అమ్మా, మాట్లాడమ్మా. అదిగో, అదిగో. అమ్మా, మాట్లాడమ్మా. నీకు దండం పెడతా, దాన్ని ఏం చెయ్యొద్దయ్యా. నీ మనవరాల్ని ఇన్నాళ్ళు అజ్ఞాతవాసంలో దాచావు కదూ, ఈ రోజే ఫినిష్.
అమ్మా అమ్మా అని రోజు కలరుస్తున్న నీ కొడుకు మాట్లాడక్క. మన చంద్ర అక్క మన ఇంటికి ఆడవేషం వేసుకొచ్చాడే అతనక్క. మాట్లాడక్క అక్క, మాట్లాడక్క. ఎదుటి వాడు కత్తి పుచ్చుకొస్తున్నా భయపడ్డు కానీ నువ్వు మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేనక్క. అక్క మాట్లాడక్క, అక్క మాట్లాడక్క. నానమ్మ నాతో ఒకసారి మాట్లాడవచ్చు. దానికి గుర్తుండేలా చేశారా అమ్మ? చిత్రహింసలు పెట్టారు. పిచ్చిదని కోర్టులో చెప్పించిన తర్వాత పిచ్చి హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ కూడా దాన్ని స్థిమితంగా బ్రతకనీయలేదమ్మా. ఒక రోజు నేను క్యారియర్ లో అన్నం తీసుకెళ్ళేప్పటికీ డాక్టర్ బ్రదరు, ఎన్ని ఇంజక్షన్లు ఇస్తావో నాకు తెలియదు. దీని పిచ్చి రోజు రోజుకి ముదిరేది ఫైనల్ గా చచ్చిపోవాలి. ఓకే. రేయ్, ఇది అనాథ శవం. అంబులెన్స్ కబురు పెట్టి శ్మశానానికి పంపించు. అలా అమ్మాయి శవాన్ని రైలు కింద పడేసి చచ్చిపోయింది కృష్ణవేణిని అందరినీ నమ్మించి ఈ ఊరికి దూరంగా తీసుకెళ్లిపోయారు. కృష్ణవేణి చచ్చిపోయిందంటే మీరంతా ఎంత బాధపడతారో నాకు తెలుసు. కానీ బ్రతికుందని తెలిస్తే ఆ రాక్షసులు దాన్ని నరక యాతన పెట్టి చంపేస్తారని భయపడ్డారు. కనీసం పుట్టినరోజు నాడైనా కన్నబిడ్డను చూపించాలని. నీ కష్టం వృధా పోనే ఉన్నానమ్మా. అక్కకు వైద్యం చేయించి తెలివి తెప్పిస్తాను. వాళ్ళ అంతు చూస్తాను.